హాయ్ ఫ్రెండ్స్, పప్పు మామిడికాయ కర్రీ వండుతున్నాను చూడండి. ఈరోజు తొక్కలు తీసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని కుక్కర్లో కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, అందులో వాటర్ వేసి ఈ ముక్కల్ని అందులో వేసి కారం కొంచెం వేసి కొంచెం ఆయిల్, ఉల్లిపాయ, 2 టమాటీలు, 2 పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకొని అవన్నీ అందులోకి వేసుకొని ఇవన్నీ వేసాక ఒక స్పూన్ అయితే అందులో పెడుతున్నానండి. ఎందుకంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది, కుక్కర్ మూత పెట్టాక పొంగకుండా ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. తాలింపు సామాన్లు కుక్కర్ 5 విజిల్ వచ్చాక విజిల్ తీసి బాగా మెదుపుకోవాలి. పప్పుని బాగా మెదుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. కాసేపు ఉడకనివ్వాలి. రాముల వారికి సేమియా నైవేద్యంగా పెట్టి మకలతల్లి గుడికి అయితే వెళ్ళామండి. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మీకు ముద్దగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కూడా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఉడికించుకున్న దాన్ని ఈ పప్పుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఆ కుక్కర్ని నీళ్ళు వేసి కొంచెం కడిగి అందులో ఆయిల్ వేసుకొని పోపులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని అది వేగాక పక్కన పెట్టుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుంటే పప్పు మామిడికాయ కూర రెడీ. చూడండి ఎంత బాగా ఉంటుందో. ఇలా ట్రై చేయండి. ఏం లేకపోయినా సరే ఇంట్లోనే పప్పు మామిడికాయ కూర రెడీ అయిపోతుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, యూట్యూబ్ ఛానల్ని. నేనేనండి కష్టపడి ఈ వీడియో నా చేతులతో తీసానండి. మాకు స్టాండ్ కూడా లేదు వీడియోస్ చేసుకోవడానికి.